నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట తప్పకుండా వినాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 డిసెంబర్ 30 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:49 సూర్య అస్తమయం సాయంత్రం 5:48. చంద్రోదయం మధ్యాహ్నం 1:48. చంద్ర అస్తమయం తెల్లవారుజామున 3:13. తిథి దశమి ఉదయం 7:50 వరకు. తదుపరి ఏకాదశి ఉదయం 5 గంటల వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం భరణి తెల్లవారుజామున 3:55 వరకు. తదుపరి కృతిక. కరణము గరజి ఉదయం 7:50 వరకు. తదుపరి వనిజ. సాయంత్రం 6:25 వరకు. తదుపరి విష్టి. యోగము సిద్ధము రాత్రి 12:52 వరకు. తదుపరి సాధ్యము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:03 నుండి 4:25 వరకు. యమగండం ఉదయం 9:34 నుండి 10:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుండి 9:45 వరకు. తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:52 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:49 నుండి 4:17 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:13 నుండి 6:01 వరకు. అమృత గడియలు రాత్రి 11:34 నుండి 1:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:40 వరకు. డిసెంబర్ 30 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 7:50 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. మంగళవారం ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి. దశమి, ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి, కానీ ఏకాదశి తిథి క్షయ తిథి అయ్యింది, కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉన్న భరణి, కృతిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కృతిక నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మంగళవారం తెల్లవారుజామున అనగా బుధవారం 3:58 నుండి ఉదయం 7:11 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. కృతికా నక్షత్రం ద్వాదశి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మంగళవారం తెల్లవారుజామున అనగా బుధవారం ఉదయం 5:01 నుండి 7:11 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం.
మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. కృతికా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. వైకుంఠ ఏకాదశి కథ మన ఛానల్లో తదుపరి వీడియోలో వస్తుంది. తప్పకుండా చూడండి. అందరికీ అర్థమయ్యే రీతిలో కన్నుల విందుగా ఉంటుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: బాలకృష్ణుడిని స్తన్య విషముతో చంపదలిచిన వారు పూతన అనే రాక్షసి. ఈరోజు ప్రశ్న: ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఏ పేరుతో పిలువబడుతుంది? వైకుంఠ ఏకాదశి, శయన ఏకాదశి, కామాద ఏకాదశి, వరుదిని ఏకాదశి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. వృషభ రాశి నిరుద్యోగులు, విద్యార్థులకు ఇంటర్వ్యూలలో విజయం. మిథున రాశి ఒక సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. కర్కాటక రాశి మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుకుంటారు. సింహరాశి మీ ఆలోచనలు ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తాయి. కన్యరాశి కుటుంబంలోని అందరి ప్రేమను పొందుతారు. తులారాశి కొంత సొమ్ము అంది అవసరాలు తీరి అప్పుల బాధల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి శత్రువులు మిత్రులుగా మారడమే కాకుండా సహాయం కూడా అందిస్తారు. ధనుస్సు రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి ప్రముఖుల నుండి వచ్చిన సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. కుంభరాశి నిరుద్యోగులకు అంతగా అనుకూలంగా లేదు. మీనరాశి మీ ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.